హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. ఈరోజు నేను మార్నింగ్ 2కి లెగ్సాను, కుకింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ లెగ్సిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యేసి కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా ట్రైన్ మార్నింగ్ 5కి ఉంది. సో ఇంటి నుంచి 4:30కి వెళ్ళాలి. సో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, 2 days తర్వాత నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాననేసి. సో ఇంకా ఈ రోజే ట్రైన్. సో నేను మార్నింగ్ లెగ్సి ఇంకా ఫుడ్ అయితే ఫస్ట్ ట్రైన్ కోసం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్గా నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను, ఇంకా తర్వాత రోటీకి ఆటా కలుపుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కర్రీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను మార్నింగ్ లెగ్సినట్టునే ఈరోజు అయితే కరెంట్ లేదు. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేసుకుంటాను అనుకున్నాను, బట్ కరెంట్ లేదు. సో రెస్టారెంట్ స్టైల్ మసాలా పన్నీర్ కర్రీ చేయాలనుకుంటే ఇంకా మసాలాలు అవన్నీ మిక్సీలోని చేయాలి. సో ఫైన్గా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. బట్ కరెంట్ లేని వల్ల ఇంకా నేను సింపుల్గా పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ పన్నీర్ అయితే నేను ఎస్టర్డే ఇంట్లోనే చేశాను. ఎక్స్ట్రా మిల్క్ ఉండాలి, సో అందుకే అని పన్నీర్ చేస్తాను. ఎందుకంటే ఎక్స్ట్రా మిల్క్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా పాడైపోతుంది మేము వచ్చిన వరకు. సో అందుకే అని పన్నీర్ చేశాను. ఇంకా ఇంత మార్నింగ్ లెగ్సి కుకింగ్ ఎందుకు చేసుకోవడం అనుకోవచ్చు, ట్రైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కదా. బట్ మేము బయట ఫుడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తాము. మా జై అయితే బయట ఫుడ్ అసలు తినడు. మేము తిన్నా మా జైకి అసలు నచ్చదు బయట ఫుడ్. ఇంకప్పుడు కట్ చేసుకున్న పన్నీర్కి ఫస్ట్ నేను లైట్గా సాటెడ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా అయితే పన్నీర్ ఇంకా ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది. పన్నీర్ ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసిన పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది గైస్. ఇంకప్పుడు టమాటోస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ ఇంకా తమ్ముడు వాళ్ళే ఫుడ్ అయితే తెచ్చేసి ఇస్తారు. ఎందుకంటే మా పెద్దమ్మలు వైజాగ్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటారు. ఇంకా అప్పుడైతే మా పెద్దమ్మలు చాలా దూరం వెళ్ళిపోయారు, పెందుర్తి. సో అక్కడి నుంచి రావాలన్నా వాళ్ళకి 1 hour జర్నీ. సో ఇంకా మార్నింగ్ ట్రైన్ కదా, సో ఇంకా ఈ టైంలోనే వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. బట్ నేను ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను అడగకుండానే మా తమ్ముడే నాకు అడిగేసి, అక్క నువ్వు ఏం తింటావు, బావ ఏం తింటాడు అనేసి అడిగేసి మా తమ్ముడే తెచ్చేసి ఇస్తారు స్టేషన్కి ఫుడ్ అయితే. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా ఈసారి అయితే ఫస్ట్ టైం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ లైట్గా సాటెడ్ చేసి తీసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే నేను గ్రేటెడ్ జింజర్ గార్లిక్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకున్న వెంటనే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్ బేగా సాఫ్ట్ అయిపోతుంది అనేసి. ఆనియన్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ను ఫ్రై చేసుకున్న తర్వాత నేను క్యాప్సికమ్ చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కదా, సో అవి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన వరకు ఇంకొక సైడ్ నేను రోటీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ట్రైన్ టైం అయిపోతుంది. సో ఇంకా అప్పుడు టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. కరెంట్ లేని వల్ల నేను టమాటో ప్యూరీ చేయకుండా ఇలాగే యాడ్ చేసుకున్నాను. చిన్న పీసెస్లోని కట్ చేసుకొని ప్యూరీ చేసి యాడ్ చేసుకుంటే గ్రేవీ అయితే థిక్గా ఉంటుంది. బట్ కరెంట్ లేని వల్ల టమాటో చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత అలాగే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా టమాటో ఇప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత బేసిక్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. కారియండర్ పౌడర్, క్యూమెన్ పౌడర్, టర్మరిక్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా అప్పుడు 2 tablespoons అయితే కర్డ్ యాడ్ చేసుకున్నాను. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ కలర్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది గ్రేవీది. ఇంకా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేసుకున్నాను 1 tablespoon. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీకి ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాను. దెన్ కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా ఇంకా కస్తూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అప్పుడు గ్రేవీలోని పన్నీర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటున్నాను. నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను కర్రీ కొంచెం డ్రైగా చేసుకుంటున్నాను ట్రైన్లోని కోసం అనేసి. ఇంకా ఇంకొక సైడ్ అయితే నాది రోటీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది నా లాస్ట్ రోటీ. కర్రీ అయిన వరకు రోటీ కూడా అయిపోయింది. నేను రోటీ, కర్రీ ఇంకా రైస్ కొంచెం ఎక్స్ట్రాయే చేస్తున్నాను, ఎందుకంటే మా కోసం టిఫిన్ ప్యాక్ చేసుకున్న తర్వాత మా హబీ కోసం కూడా ఈ రోజుకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా రేపు నుంచి అయితే మా హబీయే చేసుకుంటారు. ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడు పైనుంచి కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు పన్నీర్ కర్రీ కలర్ కూడా చాలా బాగా వచ్చింది గైస్. స్మెల్తోనే తెలుస్తుంది కర్రీ ఎంత బాగా వచ్చింది అనేసి. కరెంట్ లేనా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ గ్రేటెడ్ చేసి జింజర్ గార్లిక్ యాడ్ చేసుకున్నాను. పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మా హబీ కోసం కొంచెం వేరేగా తీసిన తర్వాత మా కోసం కూడా టిఫిన్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా అప్పుడు ఇంటి నుంచి బయలుదేరేము. కరెంట్ అయితే ఇప్పుడు వరకు రాలేదు, దారంతా చాలా చీకటిగా ఉంది. సో మేము 4:15కి ఇంటి నుంచి బయలుదేరేము. డే టైం ట్రైన్ ఉన్నా మా పెద్దమ్మాళ్ళు తెచ్చేస్తారు ఫుడ్, కానీ ఇంత మార్నింగ్ కదా, సో అందుకే అనేసి వాళ్ళకి చెప్పలేదు.
ఇంకప్పుడు వాళ్ళు చాలా దూరంగా కూడా వెళ్ళిపోయారు కదా. సో ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము, సామర్లకోట రైల్వే స్టేషన్కి. ఇది నా ఫస్ట్ ట్రైన్ జర్నీ మా జైతోని. ఎప్పుడు వెళ్ళినా నేను మా హబీ మా జై వెళ్తాము, కానీ ఇదే ఫస్ట్ టైం నేను మా జైకి తీసుకొని వెళ్తున్నాను. సో ట్రైన్ జర్నీలో ఎలా ఉంటుంది మా జైతోని అనేసి అనుకుంటున్నాను. ఒక 2-3 అవర్స్ జర్నీ అయితే పర్వాలేదు, మా జైతోని ఏదో ఒకలాగా హ్యాండిల్ చేస్తాను. బట్ మా మమ్మీ వాళ్ళకి జర్నీ చేయాలంటే ఒక 18 అవర్స్ జర్నీ. సో ఎలా హ్యాండిల్ చేస్తాననేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మా జై కొంచెం లేట్గా వచ్చిన మా హబీ ఆఫీస్ నుంచి, జై ఇంట్లో నాకు చాలా పేచి పెట్టేస్తారు. వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చిన ఫోన్ చేసి ఏడవడం అలాంటివి చేస్తాడు. సో ఫస్ట్ టైం నేను మా జైతోని జర్నీ చేస్తున్నాను. ట్రైన్ లేట్ అవుతే ఇంకొక 2-3 అవర్స్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మేబీ ఒక 20-21 అవర్స్ అవుతుంది ఒక్కొక్కసారి అయితే ట్రైన్ లేట్ ఉన్న వల్ల. ఇంకా ఈ రోజు అయితే ప్రజెంట్ అయితే ట్రైన్ ఒక 4 అవర్స్ లేట్. ట్రైన్ మార్నింగ్ 5కి రావాల్సింది, ట్రైన్ 9కి వచ్చింది. ఇక్కడ సామర్లకోట స్టేషన్లోని వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మా హబీ మాకు ట్రైన్ ఎక్కించిన తర్వాత ఎలా వెళ్తారనేసి అనుకుంటున్నాను. ఇంకప్పుడు ట్రైన్ కూడా ఎక్కేసాము. సో ఫస్ట్ టైం నేను మా జైకి తీసుకొని జర్నీ చేస్తున్నాను. ఎప్పుడు వెళ్ళినా మేము ముగ్గురు కలిసే వెళ్తాము ఎక్కడికైనా. సో మా హబీ కొంచెం అప్సెట్ అయ్యారు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా జైకి వదులుతున్నారు. ఎప్పుడు మేము అందరూ కలిసే వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా. జై 1 ఇయర్ ఉన్నప్పుడు మా పిన్ని వచ్చేసి మాకు తీసుకొని వెళ్ళింది. సో అప్పుడు మా హబీ స్వామిమాల్లో ఉన్న వల్ల తను రాలేదు. సో అప్పుడైతే మా జైకి అయితే చాలా హెల్త్ పాడైపోయింది వాళ్ళ డాడీ లేని వల్ల. ఎప్పుడు తింటావు అయితే నేను మా జైకి బ్రేక్ఫాస్ట్ చేసి అంటే నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిన తర్వాత తింటాననేసి అంటున్నాడు. నేను అన్నాను మేము అక్కడికి వెళ్ళినప్పటికీ చాలా లేట్ అయిపోతుంది అన్న, తిని అంటే అప్పుడు తిన్నాడు. ఇంకా పక్కనే ఒక చిన్న పాప ఉండాలి. సో ఆ పాపతోనైతే మా జై ట్రైన్లోనే ఆడుకుంటుండాలి. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు వైజాగ్ కూడా వచ్చేసింది. మా జైకి చెప్పాను విశాఖపట్నం రైల్వే స్టేషన్ వచ్చేసింది అంటే, పద మమ్మీ లోకేష్ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అడుగుతున్నాడు నాకు. నార్మల్గా అయితే ట్రైన్ జర్నీలోనే వాళ్ళ డాడీ ఉంటే మాత్రం మా జై చాలా పేచి పెడతాడు, కానీ ఈ రోజైతే అసలు పేచి పెట్టలేదు. ట్రైన్లో ఏం వచ్చినా అసలు నాకైతే అడగలేదు. ఈరోజు మార్నింగ్ 2కి లెక్సాం కదా, నేనైతే 2కి లెక్సాను, మా జై అయితే 2:30కి లెక్సాడు. సో ఇంత మార్నింగ్ లెక్సిన వల్ల ఇంకా అప్పుడు నిద్ర వచ్చేసింది. మా జైకి పడుకోబెట్టిన తర్వాత నేను కూడా పడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ 2:30కి లెక్సాను. సో లెక్సిన వెంటనే ఫస్ట్ మా జైకి లంచ్ పెట్టేసి ఇంకా నేను కూడా లంచ్ చేసాను. ఫస్ట్ టైం మా జై నాకు అసలు పేచీ పెట్టలేదు ట్రైన్లోని. అసలు సీట్ నుంచి కూడా కిందికి దిగలేదు, అలాగే ఉండాలి కూర్చొని మార్నింగ్ నుంచి. ఇంకప్పుడు 1 అవర్ తర్వాత మేము ఖడగ్పూర్ రీచ్ అవుతాము. ఫైనల్లీ మేము ఖడగ్పూర్ రీచ్ అయ్యాము. ఇంకప్పుడు మా మాయ ఫోన్ చేసి అన్నారు మీరు ప్లాట్ఫామ్లోనే అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నాను. సో మా మాయ కోసము మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా జై అయితే అసలు నాకు పేచీ అయితే పెట్టలేదు, ఎలా హ్యాండిల్ చేస్తాను అనుకున్నాను. కానీ మా జైకి ట్రైన్లోని ఈవినింగ్ అయితే వాళ్ళ డాడీ కోసమో అడుగుతుండాలి, కొంచెంసేపు అయితే వాళ్ళ డాడీ కోసము కొంచెం పేచీ అయితే పెట్టాడు. డాడీ అనేసి ఏడుస్తుండాలి. ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది అనేసి బాయ్ చెప్పారు. ఇంకా ఫైనల్లీ మా మాయ కూడా వచ్చేసారు మాకు తీసుకొని వెళ్ళడానికి. ఇంకా మా జై మా మాయకి చూసిన వెంటనే పెద్దనాన్న అనేసి పిలుస్తున్నాడు దూరం నుంచే. ఇంకా మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్, కామెంట్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. బాయ్ బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై